వివేచన ఇచ్చాడు. కాబట్టి దేవుడి వ్యవస్థని, ఈ సర్వ విశ్వాన్ని వినాలందరూ కూడా, ఈ సమస్త సృష్టిని సృజించినప్పుడు కూడా ఒక వ్యూహాన్ని మొట్టమొదట ఆయన సృష్టించాడట. ఏంటది? నాకు ఒక వ్యూహాన్ని దేవుడు మొట్టమొదట సృష్టించాడట. చూడండి, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి, కంప్యూటర్ సిస్టమ్ అది కరెక్ట్గా పనిచేయడానికి మొదట దానికి ప్రోగ్రామ్ రాసి ఇవ్వాలట. ప్రోగ్రామ్ కమాండ్స్ రాసి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అంతా కరెక్ట్గా పనిచేస్తుంది. అట్లాగా మరి ఈ విశ్వం అంతటినీ కూడా దేవుడు సృష్టించడానికి మునుపు అట్లాంటి ప్రోగ్రామ్ని దేవుడు సృష్టించాడట. అదేంటంటే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 చదువుదాం. సామెతలు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. 8:22 నుంచి చదువుతామా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రధానమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపుయు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించబడినప్పుడు నేను అక్కడ ఉంటిని. పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడు. నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండిడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొన్నవాడు తనకే హాని చేసుకొనుచు నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూడండి, ఇవన్నీ మరి మనం 8:14 నుంచి చదువుకుంటూ వెళ్తే ఇంకా చక్కగా వినబడుతుంది. జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. అది అంటే దేవుడు మొట్టమొదట ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు మొదట జ్ఞానమును సృష్టించాడు. 8వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుతూ వెళ్తే జ్ఞానము అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాడు అన్నమాట. మరి ఆ యొక్క జ్ఞానము దేవుడు మొట్టమొదట సృజించాడట. ఆ జ్ఞానంలో ఏముంటుంది అని అంటే వ్యూహం అనేది ఉంటుంది, అంటే ఆలోచన ఉంటుంది. మనం దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ఒక ఆలోచన అనేటువంటిది ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ కూడా ఈ జ్ఞానం చేత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది సమస్త విశ్వము పుట్టించక మునుపు దేవుడు జ్ఞానమును కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మన జీవితాల్లో జ్ఞానం లేకుండా మనమేమీ కూడా మరి ముందుకి కొనసాగించి, ఈ జ్ఞానం కావాలి అని అంటే సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా.
యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివిని వివేచన ఆయన నోట నుండి వస్తుందట. ఆయన ఎలా జ్ఞానం ఇస్తాడు? యాకోబు 1:5 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఆ, ఆ. అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. అందరికీ ధారాళంగా దయచేసి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుణ్ణి అడగనందున జ్ఞానం పొందుకోలేకపోతున్నాం. మన జ్ఞానం కావాలి అని అంటే దేవుణ్ణి అడగాలి. ఏది ఏ సంబంధమైన జ్ఞానమైనప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి పనులైనప్పటికీ కూడా దేవుడు ప్రత్యక్ష గుడారము అమర్చినప్పుడు దాని అమరిక తాలూకా పని వారికి చెప్పడానికి ఊరు మరుడైన బెసలీలకి నేను ఆ జ్ఞానం ఇచ్చాను అన్నాడు. నేను వారిని జ్ఞానాత్మ పూర్ణులుగా చేశాను అన్నాడు. హల్లెలూయా. జ్ఞానాత్మ పూర్ణులు. జ్ఞానముల్లో రకాలు ఉన్నాయి. ఒకటి భవనాల్ని నిర్మాణం చేయడం కొరకైన జ్ఞానం. రెండవది నాయకత్వాన్ని వహించే జ్ఞానము. మరి మూడవది నీతి న్యాయములను అనుసరించుటకు బుద్ధి కుశలతనిచ్చే జ్ఞానము. మరి ఇవన్నీ జ్ఞానంతో కూడిన ఆ యొక్క విధానం. నీతి న్యాయాలు కూడా అనుసరించడానికి కూడా బుద్ధి కుశలత కలిగించే ఆ యొక్క విధానం ఉండాలి. ఓ చర్చిలో ఎక్కువగా పాపాలు ఒప్పుకోమని చెప్తా ఉంటారు. మాకు తెలిసిన ఫెలోషిప్లో పాపాలు ఒప్పుకోమని చెప్తా ఉంటారు. మేము ఆ యొక్క సహవాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఆత్మీయ నాయకుల సహవాసం చేస్తున్నప్పుడు ఓ సువార్త కూటం నిమిత్తం, ఓ ప్రార్థన నిమిత్తం కొండపల్లి ప్రాంతం వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఒక ఆయన మాకు తారసపడ్డాడు అనుకోకుండా. ఆయన సాక్ష్యం ఇలా చెప్తున్నారు వాళ్ళ పిల్లలు. ఈయన ఆఫీస్లో గట్రా పాపాలు ఒప్పుకుని, అంటే మనుషులతో ఒప్పుకోవడమే కాకుండా దేవునితో కూడా ఒప్పుకోమని ఉంది కదా, కాబట్టి ఆయన చాలా నిజాయితీగా ఉంటాడండి ఉండే విషయంలో. ఎవరైనా కనుక ఏ తట్ట బుట్ట వేసుకుని ఎవరైనా వస్తే వాళ్ళు కష్టపడాలని చెప్పి, వాళ్ళు కష్టపడితే తిరిగి అమ్మడం ద్వారాగా వాళ్ళకి ఆదాయం వస్తుందని ఉద్దేశం చెప్తున్నాడు. ఆయన ఏం చేసేవాడంటే బేరం కూడా ఆడకుండా కొనేవాడు. ఎక్కువ బేరం ఆడేవాడు కాదట. పైగా వాళ్ళ ఆవిడలతో పిల్లలతో ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి కదా అని కూడా బేరం ఆడతారు. ఎందుకు? వాళ్ళేమో ఎక్కువ చెప్తారు కదా. ఈ బుట్టలు వేసుకుని వచ్చిన వాళ్ళు ఎటు కూడా మనం అడిగే విధానం అలాగే అడుగుతాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే చెప్తారు. వాళ్ళేమో అధికంగా అంత రేట్ ఎట్టి చెప్తే నువ్వు అంత ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి నాన్నగారు అంటే, ఈయన అనేవాడట, దాని పేరేంటి, వాళ్ళు కూడా బతకాలి కదా అనేవాడట. ఇలా చాలా మండిపోయేదట. ఎందుకంటే తగిన రేట్ ఇచ్చి కొనుక్కుంటే అది మంచిదే, నష్టానికి అది అంత వాళ్ళ జీవనోపాధి నిమిత్తం మమ్మల్ని బాధ పెడతావా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేవారట. సరే, అయితే ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క అమాయకత్వానికి ప్రతి ఒక్కరితో మోకరించాడు అనుకోండి, గుర్తొత్తు వెళ్ళి స్పీడ్గా ఒప్పుకునేవాడు. ఒప్పుకోవాలి కదా అని చెప్పి. అలాగే ఒప్పుకుంటే ముఖ్యంగా కొన్ని చిన్న విషయాలు అయితే పర్వాలేదు. ఈ డబ్బుల విషయం వస్తుంది కదా, పదన నీ దగ్గర నుంచి తీసుకున్నాను, పదన ఏదన్నా ఇలా దొబ్బాను అని చెప్పాడు అనుకో, ఇంత దొబ్బావా, ఇంతకంటే ఎక్కువ తీసుకున్నావా అని అలా ఎగతాళిగా వాళ్ళు మాట్లాడేవారట. అలా అయితే ఇంకొంచెం అనుమానంగా కూడా మాట్లాడేవారట. అంటే ఆ ఒప్పుకునే విషయంలో కూడా చాలా ప్రార్థనా పూర్వకంగా జ్ఞానం కలిగి ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడాలో అలా అలాగే ఇంకేదైనా ఉన్నాయా ఇయ్యనా అనేవాడు. డబ్బుల విషయంలో గట్రా కొన్ని విషయాలు తేడాపడలు వస్తాయి కదండి. అంతేనా? విన్నారన్నమాట. అంటే నేను ఎవరికేమో చెప్తున్నానా? గాలికి కొట్టే బోధ, గాలికి కొట్టేది
బొమ్మలకు కొట్టేది, రకరకాల బోధలు ఉన్నాయంట. మన బోధ అలా అయిపోకూడదు. అది హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే ఆ యొక్క సందర్భం మీకు అర్థమైందా లేదా? ఒప్పుకోవడం విషయం వచ్చింది, ఒప్పుకోవాలనుకున్నాడు, ప్రతిదీ జాయిగా ఒప్పుకుంటున్నాడు. ఈ ఒప్పుకునే క్రమంలో ఏం జరిగిందట? ఇంతకే ఇంతే తీసావా? ఇంకా అంటే మనం ప్రార్థనాపూర్వకంగా ఏదో నీతిమంతులు అయిపోవాలని అనుకుని మనం వెర్రిగా ప్రవర్తిస్తే, నీతిమంతుడు అయిపోవడం మాట పక్కన ఎలా ఉన్నా మనం బుక్ అయిపోతాం. ఇటీవల ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కొంత కనిపెట్టి ఉంచాలి. కొత్త వాళ్ళు వచ్చినా ఎవరిని పడితే వాళ్ళని. అది కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంత డబ్బు ఎలా వస్తుందండి పాస్టర్ గారికి? చెప్పాలంటే ఏదైనా పెద్ద సంస్థ ఉంటే వస్తుంది. ఈ రోజుని బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో ఆయన కానీ ఏది ఏమైనా మనం ప్రార్థనాపూర్వకంగా ఎంత కనిపెట్టుకుని దేవునిలో ఉండాలి. ఎందుకంటే కాలము మారుతున్న విధానాన్ని బట్టి, పరిస్థితులు మారుతున్న విధానాన్ని బట్టి మరి దయ్యపు జ్ఞానం పెరుగుతూ ఉంది ఈ లోకంలో. కాబట్టి దేవుని సంబంధమైన జ్ఞానంలో కూడా నువ్వు పెరగాలి. చెప్పాలని అంటే సాతాన్ని ఆరాధించే మందిరాలు కూడా దేవుని పోని మందిరాలలాగా డైరెక్ట్గా దేవుళ్ళ పేర్లు, అన్య దేవుళ్ళ పేర్లు కూడా కాదు, డైరెక్ట్ సటనిక్ వర్షిప్ అని అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఉందట. అది విదేశాల్లో అది విస్తరింపచేయబడతా ఉందట. స్వరూప్ ఛానల్ అని మీరు ఒకవేళ టైప్ చేస్తే యూట్యూబ్లో ఈ వీళ్ళ అనుచరులు చేసేవన్నీ కూడా అర్థమవుతాయంట. ఇటీవల ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, ఇది రాజమండ్రి కూడా వచ్చిందండి, రాజమండ్రి కూడా వచ్చింది అని చెప్తా ఉంది. నిన్న చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఒక సందర్భం, ఓ దేవుని సేవకుడు తెల్ల వస్త్రాలు వేసుకుని తన ఉపవాసం ఉండి ఏదో తాగుతూ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ట్రైన్లో మరో తెల్ల వస్త్రాలు వేసుకున్న వ్యక్తి కూర్చుని ఉన్నాడట ఎదురుగా. వాడు ఉపవాసం ఉన్నాడట. ఏంటి పాస్టర్ గారు ప్రైజ్ రాడ్ అని చెప్పి, ఈ అసలు పాస్టర్ గారు ప్రైజ్ రాడ్ అని చెప్పి ఆ తెల్ల వస్త్రాలు వేసుకున్న వాడిని అంటే, వాడు ఉరుము చూసి ఈ పాస్టర్ గారు అన్నాడట,
ఆరోగ్యం కోసం మీరు చేస్తున్నారు. మరి వాస్తవంగా వాళ్ళు ఒక ఆశయం కోసం చేస్తున్నారు. ఎంత భయంకరం చూడండి. మనం ఏమో ఎలా ఉందంటే ఈ పిల్ల పెళ్లి కావాలి, ఈ పిల్ల పురుడు కావాలి, ఇలాగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఈ ఉపవాసాలని ఆధారం చేసుకుని దుష్టుడు వాడి యొక్క అనుచరుల్ని లోకమంతా ఇలా సిద్ధపరుస్తున్నాడు. నువ్వేమో ఒక్క పూట 3 రోజులు ఉపవాసం ఉండమన్నాను అన్ని సంఘంలో ప్రకటించేశాను. మరి ఎంతమంది మరి పెట్టుకున్నారో తెలియదు. మహా ఇబ్బంది పడిపోతున్నావు నువ్వు. నిన్నటి రోజున కూడా మనకులాగా తెల్ల వస్త్రాలు కట్టుకుంటారు, శాంతి దూతలాగా. ఈ పాస్టర్ గారు అనుకుని వందనాలు చెప్తే వాడు అవతల నుంచి అంటాడు, మీ నాశనం కొరకు మీ అందరం ఉపవాసం ఉంటున్నాం అని చెప్పి అడు చెప్తున్నాడట. అంటే నీ ఉపవాసం ఏ ఉపవాసం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దుష్టుని యొక్క బలము చాలా భయంకరంగా లోకంలో. వాడు ఓ పక్క చీకటి శక్తుల ద్వారా, ఓ పక్క రాజకీయ నాయకుల ద్వారా, ఓ పక్క పరిస్థితులు ఎక్కువ. చూడండి, ఈ మధ్యకాలంలో బాగా దేవుని బిడ్డలు అనారోగ్యాలకు గురి కావడం, అప్పులలో పడిపోవడం, తర్వాత ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ ముఖ్యంగా ప్రాస్పరిటీ గాస్పల్ అనేటువంటి ఈ యొక్క సూత్రం ఆధారంగా కొన్నిసార్లు బాగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన కాంచి శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి అనే కోణంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి మించిన ఖర్చుల్లోకి వెళ్ళిపోవడం, ఇలాగ రకరకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. అంటే
అందరం కూడా ఈ యొక్క వల ఉచ్చుల్లోనే పడిపోతుంది. ఎంత అవసరం బట్టి కావచ్చు, లేకపోతే కొన్ని కోరికలని అదుపు చేసుకోలేకపోవడం కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, మనకి కొంచెం కొన్ని శోధనలో పడిపోతున్నాం. నేను చెప్పే మాట ఏంటంటే, కొన్న స్థితిగతులను బట్టి నువ్వు చేసుకుంటే అది వేరే సంగతి, కానీ ఆయా శోధనలో అవ్వాది పట్టుకుని మనుషుల్ని బంధించేస్తున్నాడు. ఇటీవల ఓ సహోదరుడు సత్య సువార్త వైపు తిరగాలి అని అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అన్నయ్య, ఈఎంఐలకి చాలా డబ్బు తెచ్చేసాం, ఈఎంఐలకి చాలా వస్తువులు తీసేసుకున్నాం, అవి తీరేదాకా ఆ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండాలంటున్నాడు. చాలా బాధ అది. ఈఎంఐ ఆ యొక్క ఉచ్చులో పడిపోయి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంది? మనకెందుకు? నీకు ఆఫర్ వచ్చింది, ఆఫర్ ఉంది, దాన్ని ఎందుకు మనం ఉపయోగించాలి అనేటువంటి ఆ యొక్క అవగాహన మనకి లేకపోతుంది. అలా సైతాను అలాంటి పరిస్థితుల్ని కుటుంబాల్లోకి తీసుకోవాలి. చిన్న విషయం కదా, దీన్ని ఇంత ఎందుకు చేయడం అని అంటే, సిస్టంలో ఒక మూల సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని మనం తప్పిస్తే ఆటోమేటిక్గా పెద్ద డోర్ తీయడానికి చిన్ని తాళపు చెవే. పెద్ద డోర్ తీయడానికి పెద్ద బండ తీసుకురావాలని చెప్పండి. నేను నా వైపు చూసి చక్కగా నా మీద దృష్టి, అంటే నా వైపు చూడలేదని కాదు, కానీ దృష్టి నా మీద పెట్టాలంటున్నాను. నీ దృష్టి పెట్టడం బట్టి రెస్పాన్స్ అస్సలు చాలా దారుణంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దృష్టి నా మీద పెట్టాలి అంటే నా పనిలో ఉండాలన్నమాట. దృష్టి మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటే ఏ విషయాలకి రెస్పాన్స్ ఉండదు. కొంచెం సౌండ్ కంట్రోల్ చేయమా. మీరు సౌండ్ ఒకసారి రీసౌండ్ రాకుండా చేయండి, తగ్గించండి. ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, దుష్టుడు అలాగా పన్నాగాలు పండుతూ సైతాను రకరకాల పరిస్థితుల్ని కలిగిస్తున్నాడు. అదేంటంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అన్ని చోట్ల కూడా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక మెలకు కలిగి ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను అంతే, ఇంకోటి ఏం కాదు. కాలము సంకుచితం అయిపోయింది, కాలము సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యము మరి సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యం వస్తూ ఉంది. మారు మనసు పొంది మరి సువార్తను నమ్ముడి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మారు మనసుకు తగినైన ఫలములు దేవుడు వెతకడానికి వస్తాడు. మారు మనసుకు తగినైన ఫలాలు, ఎందుకనంటే చాలా సందర్భాల్లో మారు మనసుకు తగినటువంటి మరి స్థితిగతులు లేని కారణంగా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తి చేస్తున్నామనంటే భక్తికి తగినటువంటి క్రియలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ క్రియలు అనేటువంటి ఆ యొక్క సందర్భాన్ని అది సమకూర్చబడ్డానికి దేవుని సన్నిధిలో మనకు ప్రార్థన అవసరం. కాబట్టి కొన్ని రకాల ప్రార్థనలు మనం ఇవాళ చూద్దాం. దాన్ని బట్టి ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. లూకాసు వార్త 18. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని చేయుచూ ఉండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలుగా తన బిడ్డలైనటువంటి వారిని నడిపించడానికి ఒక సూత్రాన్ని వాక్యం చెప్తుంది. మనము నిత్యము ఏం చేయాలట? విసుకక ప్రార్థన చేయడం. అంటే ఎందుకు వచ్చింది విసుగు అనేది ఎందుకు వస్తుందండి సాధారణంగా? చెప్పండి. పని జరగకపోతే విసుగు వస్తుంది, మనం అనుకున్నది జరగకపోతే విసుగు వస్తుంది. కాబట్టి దాని అర్థం ఏంటి? కొన్ని ప్రార్థనలకి
కొంతకాలం మనం కొన్ని ప్రార్థనా అవస్థలకి కొంతకాలం ప్రార్థన చేయటం అవసరం. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రార్థనా అవస్థల కొరకు కొంతకాలము ప్రైజ్ అండ్ వర్షిప్ అనగా దేవుణ్ణి స్తుతించటం, దేవుని నామాన్ని మహిమపరచడం, ఆయన సన్నిధిలో తగ్గించుకోవడం, ఆయన సన్నిధిలో వెతకటం అవసరం. కాబట్టి ఏం జరుగుతుంది? ఆలస్యం అవుతుంది. వివాహం అయితే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టరు త్వరగా. బాధ కదా అది, బాధ కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి మారాలి, మారే అవసరం ఉంది. ఆ వ్యక్తి మార్పు పొంది రూపాంతరం పొందాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలకి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం మీకు వాక్యంలోనే దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుంది. అంటే ఇది ఒక ఆశీర్వాదం. అంటే ఎందుకని ఆశీర్వాదం అంటున్నాం? గర్భఫలం వచ్చేటప్పటికి కీర్తన గ్రంథం 127:4. కీర్తన గ్రంథం 127:4 చూడండి అమ్మా. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. కొంచెం పైకి అమ్మాయి చదువుతుంది. 3వ వచనం. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. సరే, బహుమానం అనేటువంటిది ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? బహుమానం అనేటువంటిది ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? సాధారణంగా చెప్పండి. బహుమానం నీకు ప్రైజ్ ఇస్తాం అని ప్రకటన చేస్తారు. ఏ సందర్భంలో ప్రైజ్ ఇస్తానంటారు అమ్మా? ఏదైనా సాధించినప్పుడు. ఇంకొంచెం చెప్పండి, ఇంకా కొంచెం వివరంగా, ఇంకా కొంచెం క్లారిటీగా. అది ఏంటది? నీ ముందు పందెం ఉంది, ఈ పందెంలో నువ్వు పోరాడితే గెలుస్తావు. గెలిచినప్పుడు ఈ బహుమానం నీకు ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇది ఇక్కడ కుమారులు యెహోవా స్వాస్థ్యం ఎప్పుడు వస్తుంది అమ్మా? ఏంటి? లోక సంబంధంగా ఎవరికి వస్తుంది స్వాస్థ్యం? వారసులకి వారసత్వం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పిల్లలుగా నువ్వు జీవించాలి. ఆయన ఇచ్చి పోరాటంలో జయం పొందే వ్యక్తిగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఎందుకంటే రోజు కూడా విన్నాం కదా, పోరాటం గురించి. పోరాడిన వ్యక్తిగా యాకోబు మగసిరి కలిగిన వాడిగా దేవుని ఆశీర్వాదం కోసం పోరాడాడట తన జీవితంలో. ఈ రాత్రి నన్ను దీవించితేనే కానీ నేను వదలను అని ఒక పట్టుదలతో ప్రార్థన చేశాడట. హల్లెలూయా. నిజానికి తన ప్రమేయం లేదు. జరిగినటువంటి ఆ యొక్క తప్పుల విషయంలో తన ప్రమేయం లేదు. తల్లి ప్రేరేపణ చేత అన్నగారి మీద ఒక కుట్రపూరితమైన విధానం చేశాడు తప్ప నిజానికి తను భయపడ్డాడు. తప్పు తనది పూర్తిగా లేకపోయినా ఇది తల్లి చొరవ, తండ్రి తప్పు, తల్లిదండ్రులకున్న బలహీనతలు బట్టి పిల్లలు ఇబ్బందులు అనమాట. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచించుకోకపోవడాన్ని బట్టి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనంటే ఇటు చిన్నవాడిని హెచ్చించాలనేది వాళ్ళ ఉద్దేశం.
అక్కడ అది కాదు అక్కడ ఉద్దేశం. పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడంటే నువ్వు చదువులో సీనియర్ కావచ్చు, వయసులో సీనియర్ కావచ్చు, స్టేటస్లో పెద్ద వ్యక్తివి కావచ్చు, కానీ ఇశ్రాయేలు నుంచి పుట్టిన ఆ దీనుడైన దేవదేవుణ్ణి పాదాల చెంతకు వస్తేనే, ఆయన ఎందుకు నువ్వు తగ్గించుకుని ఆయన పాదాల చెంత పడితేనే నీకు రక్షణ. హల్లెలూయా. అందుకే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దాంట్లో ప్రవేశిస్తాడు. చిన్న బిడ్డలని మాట ఎందుకన్నాడు? రక్షణకి నీ అనుభవం పనికిరాదు, నీ లోక సంబంధమైన అనుభవాలు పనికిరావు, లోక సంబంధమైన జ్ఞానాలు పనికిరావు, లోక సంబంధమైన ఈ అభివృద్ధి పనికిరాదు, లోక సంబంధమైన స్టేటస్లు కూడా పనికిరావు, ఏవి పనికిరావు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తికైనా ఏదైనా దీనుడిగా కింది స్థాయిగా తగ్గించుకుని వచ్చే ఆ చిన్నవాడు యాకోబును చిన్న కుమారుడు ద్వారాగా ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రూపంలో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యాసావు సంతతి సాగిలపడేది ఎవరికి? యేసయ్యకి, ఇశ్రాయేలుకి కాదు అక్కడ. హల్లెలూయా. ఇశ్రాయేలు సంతానం అయిన అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు సాగిలి పడతారని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత. ఈ యొక్క ఆత్మీయ దూరదృష్టి ఇస్సాకి యాకోబుకి ఈ సందర్భంలో చాలా విషయాలు వాళ్ళకి గొప్ప ఆత్మీయులలో చాలా అద్భుతమైన మాదిరి కలిగిన విషయం. ఏదైనా మ్యారేజ్ వర్తమానం చెప్పాలంటే ఇప్పటికీ కూడా పాత నిబంధనలో ఏదైనా పోర్షన్ తీసి చెప్పాలంటే ఆదికాండం 24వ అధ్యాయం గురించి చెప్పాలి. అంత పవిత్రంగా భార్యాభర్తలు ఇద్దరు బ్రతికారు. హల్లెలూయా. ఏకపత్ని పురుషుడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఏదైనా చెప్పాలి. ఎందుకనంటే బైబిల్ గ్రంథం కొత్త నిబంధన ఏకపత్ని పురుషుడినే ఆమోదించింది. సంఘ సేవలో ఉండాలంటే ఒక భార్య ఒక భర్త అయి ఉండాలి. అలాంటి వాళ్ళకే సేవా పరిచయం, సంఘ కాపరత్వం. లేకపోతే వాళ్ళకి స్వార్థ చేసే అవకాశం ఉంటుంది, కానీ కాపరి విధానం చేయడానికి అవకాశం లేదు కొత్త నిబంధనలో. అలాంటి నియమాలు ఉన్నాయి. ఎందుకంటే మా రోల్ మోడల్ కోసం, ఇంకోటి ఏం కాదు. ఇంకొకరు అలాంటి పొరపాటు పనులు, భార్య మరి ఒకవేళ చనిపోయి అలాగా జరిగిన దానికైతే అవకాశం ఉంటుంది తప్ప భార్య విడిచిపెట్టినటువంటి వాళ్ళకి కానీ, ఇద్దరు భార్యలు ఉన్నవాడికి కానీ సంఘ కాపరత్వం ఉండదు సాధారణంగా. ఎందుకంటే కాపరి ఇక్కడ మాదిరిగా ఉంటాడు కాబట్టి అదొక కఠినమైన నియమాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, తిమోతి రాసిన పత్రికలో అంటారు. కాబట్టి అత్యంత పెద్ద పాపం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఏంటంటే వ్యభిచారం. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో ఎవరైనా సరే ఒకవేళ పొరపాటున ఒకవేళ కనుక ఇదైతే దాని అంత ఘోరం ఇంకోటి ఉండదు. తిన్నగా నరకానికి. చూడండి, గంజాయిలో పడితే చిన్నగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అని చెప్పి అంటారు కదా, అట్లాగా కొత్త నిబంధనలో ఈ వ్యభిచార సంబంధమైన ఈ యొక్క విధానం ఇది తిన్నగా నేరుగా నరకానికి దారి. చూసుకోకలేదు. వాడు నరక మార్గంలో ఉన్నాడని పండ గుర్తుగా చెప్పేయచ్చు. చూపులు బాగోపోయినా, పద్ధతి బాగోపోయినా, పోయే కాలంలో ఉన్నారని పూర్తిగా వాళ్ళని మనం సర్టిఫై చేసేయచ్చు. చెప్పక్కర్లే. వాళ్ళు అధికంగా నవ్వుతున్నా, అధికంగా వెటకారం ఆడుతున్నా బండ గుర్తుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎంతో దూరంలో సిచ్యువేషన్ లేదనే విషయం మనం చెప్పేచ్చు అనమాట. కొన్నిసార్లు కొంతమంది చూస్తే మనం చెప్పేస్తాం. అందుకే అంటే ఒక విధంగా నరక సంబంధమైన మార్గంలో ఉన్నాడని అర్థం. మరి అయినప్పటికీ వాళ్ళకి వాక్యం ఎందుకు చెప్పబడుతుంది, వాళ్ళని ఎందుకు సంఘంలో ఇంకను కొనసాగించబడుతుంది అని అంటే వారు మార్పు నొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎంతవరకు అది దేవుని కృప. ఎందుకంటే ఆయన సంఘం కాబట్టి
ఆయన సంఘంలో ఆయన బిడ్డలైనటువంటి వాళ్ళు ఎంతవరకు ఉంచటం అనేది దేవుని దృష్టికి. ఎందుకంటే మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు. వాడి హృదయంలో ఏ మంచి చూసో దేవుడు ఆపాడో, ఏ విధానం చూసో దేవుడు ఆపాడో తెలియదు. కానీ దేవుడు ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి తీర్పు తీర్చడం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కంటిన్యూ అవుతుంటున్నట్లయితే. కాబట్టి తీర్పు దేవుని యొక్క వచనం. కాబట్టి అందుకే అలాంటి విషయాల్లో వేశ్య, లోతైన గొయ్యి, మరి ఒక విధంగా పరస్త్రీ, ఇరుకైన గుంట. ఈ రెండిటికి ఉన్న ఒక కామన్ ఆప్షన్ ఏంటంటే, ఈ రెండిటిలో ఒక వ్యక్తి ఎప్పుడు పడతాడంటే యెహోవా శాపం పొందినవాడు దీంట్లో పడతాడట. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఏలీ కుమారుల గురించి మనకు వాక్యం ఉంటుంది. ఏలీ కుమారులకి ఏలీ చెప్తాడు, చాలా చెప్తాడు. సమూయేలు కూడా ప్రకటన చేస్తాడు. కానీ వాళ్ళు వినరు. ఎందుకు వినలేదని రాస్తున్నదే, యెహోవా వాళ్ళని చూస్తున్నాడు కాబట్టి. ఇంకా వాళ్ళ స్టేజ్ దాటిపోయింది. ఎందుకు అక్కడ రాస్తుందంటే మాట, యెహోవా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు వినలేదట. అంటే వారికి ఒక కొంతకాలానికి టైం ఇవ్వబడింది. ఆ టైం దాటిపోయిన ఆ పరిస్థితి ఉంది. ఇలాంటి మాటలు ఎక్కడైనా కూడా మన దగ్గర వాళ్ళ మాటలు పడుతూ ఉంటాయి. మరి టైం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి ఆ టైం దాటేంత వరకు వాళ్ళకి అలాగా ఆట జరుగుతుంది. ఆ సమయం వచ్చేటప్పటికి ఫిలిష్తీయుల యుద్ధం వచ్చింది. ఫినెహాసు ఖడ్గం చేత హతమార్చబడ్డారు. ఆ యొక్క సందర్భంలో కోడ మందసం ఉన్నా కూడా మందసం కాపలా కాయడానికి వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. అది మనసం దగ్గర చచ్చిపోయారు, వాళ్ళు చంపేశారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విధంగా దైవ సన్నిధిలో ఒక రకంగా చెప్పాలంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏకపత్ని పురుషులు మరిగా ఉన్నటువంటి ఇస్సాకు, రెబెకాలని వివాహాల్లో ఒక రోల్ మోడల్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. మంచి ఆత్మీయులు, అందుకే మంచి ఆత్మీయులు చెప్పాలంటే పెళ్ళి జరుగుతున్న సందర్భంలో కళ్ళకంటూ ఉంటారు సాధారణంగా మగపిల్లలు. కానీ ఇస్సాకు ఏం చేశాడట, ధ్యానింప పొలంలోకి వెళ్ళాడట. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా ఈరే అనే ఆ పర్వతం మీద వీళ్ళిద్దరు ప్రేమకు పరీక్ష దేవుడు పెట్టాడు. ఎవరిద్దరు ప్రేమకే? అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు అర్థమైపోయింది, ఓరు బాబోయ్, మా నాన్నకి దేవుడు తప్ప మరొకటి లేదు. దేవుడు ఇచ్చేవంటే నన్ను కూడా ఇచ్చేస్తాను రెడీ అయిపోయాడు. నాకు ఇంకెవరున్నారు? ఇంక భూమి మీద ఎవరు లేరు. నిజంగా దేవుడికి ఇచ్చేస్తుంటే ఆ దేవుడికే ఆ కత్తి ఎగురుతూ ఉండి భయం వేస్తుంది కదండి. దేవాలను కాపాడని ప్రార్థన చేసి ఉంటాడు, మా నాన్న చంపేస్తున్నాడు అని చెప్పేసి. వెంటనే దేవుడు ఆ ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆ బలిపీఠం మీద విని తన తండ్రిని ఆపుంటాడు. హల్లెలూయా అని ఈయనకి అనిపించింది ఆ సిచ్యువేషన్. హల్లెలూయా. కాబట్టి మరణం వస్తే ఎవడు కాపాడలేడు మనల్ని, తండ్రి కూడా కాపాడలేదు, ఆస్తిపాస్తులు కూడా కాపాడలేదు అని అర్థమైపోయింది ఇస్సాక్కి. అలాగా ఒక పక్క అబ్రహాము దేవుడు చెప్పిన ఆ యొక్క పరీక్ష చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇస్సాకుకి సువార్త అర్థమైపోయింది యేసునామంలో. హల్లెలూయా. ఇస్సాకు ఏమైపోయింది? అర్థమైపోయింది, జీవిత సత్యం అర్థమైపోయింది. దేవుడు తీస్తే ఇంకేం ఉండదని. కాబట్టి కూతురుగా చక్కగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెళ్లి టైం వస్తే కూడా ప్రార్థన వదలలేదు. ఎందుకంటే ఈ పెళ్లి కూడా ఏ పరీక్ష ఏంటో. ఈ పెళ్లిలో కూడా ఈవిడలో కూడా ఈ డిస్టేట్ బయటకు వచ్చి కానాను దేశం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బంధువులు ఎఫెక్ట్ ఏంటి అసలు మాట్లాడరు కదా. వాళ్ళు అన్యజనులు వాళ్ళు ఎలా ఉంటారో మా అమ్మతో నేను చూశాను, మా వదిన గారితో చూశాను. ఈ గోళ రోజు
వీళ్ళలో ఏడిపిస్తారో ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఒక సందిగ్ధ విధానం అన్నమాట. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అప్పటికే ఇస్సాకు యొక్క జీవితంలో. కానీ తనకు ఊహ వచ్చే టైంకి, అన్ని తెలిసే టైంకి అమ్మ లేదు. అమ్మ కూడా చచ్చిపోయింది, చెప్పడానికి కూడా ఎవరు లేరు. సబ్జెక్ట్ అది. కాబట్టి నేను చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, అంతలాగా దేవుడు ఇస్సాకుని దేవుడు నలగొట్టుకున్నాడు. ఓ పక్క ఊహ వచ్చే టైంకి అమ్మ లేదు. అన్ని రకాలుగా కూడా ఇస్సాకు ఒక రకంగా సిద్ధపరచబడ్డాడు ఒక తరం కొరకు. దేవుని మహాకృపను బట్టి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన చక్కటి విధానంలో భక్తి చేశాడు. కాబట్టి అతన్ని మంచి మాదిరి తీసుకుంటూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే, ఇన్ని పరిస్థితులు ఉన్న ఈ సత్యం ఆత్మ ద్వారా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆత్మ ద్వారా ఆశీర్వదించడం, దీవించబడడం, తన తండ్రి తరంలో దీవించబడడం నేర్పించబడింది. తన తరంలో ఆ దీవెన క్రింది తరాలకి అందించడం ఆ విధానం ఏర్పడింది. ఎట్లాగా? తన ప్రార్థనా జీవితం ద్వారా. కానీ దేవుని సంకల్పాలు యొక్క మూలాల యొక్క ఆ యొక్క విస్తరణ ఎంత అనేది ఇస్సాకు గుర్తుపట్టలేకపోయిన పరిస్థితి. ఇస్సాకు ఈ రెబెకాలు. కాబట్టి ఏంటి, శారీరకంగా భావించాడు. పెద్ద కుమారుడు కదా, పెద్ద కుమారుడు కాబట్టి మరి వాడే మొదటి స్థాయిలో ఉండాలని ఆశపడ్డారు. ఈ రెబెకా యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు చెప్పాడు నాకు, అదే జరగాలి. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని ప్రణాళికే జరగాలి తప్ప మనుషుల విధానం కాదని ఆవిడ పోరాటం. వీళ్ళిద్దరూ కొట్టుకోవడంతో ఫలితం ఏంటంటే, పిల్లలకి ఒక పోరాటం అనేది వచ్చేసింది. ఆ పోరాటం యాకోబుని ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసింది. కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఒక పాత్రధారుడుగా మరి యాకోబు కూడా ఉండడం చేత మరి యాకోబు కూడా ఈ రెబెకా అమ్మతో పాటుగా ఇబ్బంది పడ్డాడు. ఒక 20 సంవత్సరాలు తన మామ ఇంట్లో కొలువు చేసి తృణీకరించబడి అతను తిరిగి వచ్చేస్తూ తన అన్నకి కబురు పెట్టాడు, నేను వస్తున్నానని. 400 మందితో యాసావు ఇతన్ని ఎదుర్కోబోతున్నాడని తెలిసింది. హల్లెలూయా. ఈ యొక్క మరి ఇది సంతోషకరమైన సందర్భం కాదు. అది సంతోషకరమైన సందర్భమా? ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటి? 400 మందితో నీ అన్న నిన్ను ఎదుర్కొన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేని కొరకు? అమ్మా గౌరవకి దిగుతున్నాడు, గొడవలకి ఆ వ్యక్తి వస్తున్నాడు. ఆ సమయంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏ గొమ్మ మీద పడి అతను వచ్చి చంపుతాడా అని చెప్పి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, మరి తెల్లవారు వరకు ఒక నరుడు యాకోబుతో వెనుగులాడాడనమాట. హల్లెలూయా. మరి వెనుగులాడి ఆశ్చర్యకరమైన రీతిగా తన విసుకకుండా, ఎందుకంటే ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రచుత్రం లేదు. కానీ తెల్లారిపోతుంది, సూర్యోదయం అయిపోతుంది, ప్రచుత్రం లేదు. కానీ దీవించమంటే దేవుడు మాట్లాడట్లేదు, కానీ వ్యక్తి మాత్రం కనబడుతున్నాడు. ఆఖరికి తెల్లారిపోతుంది. ఆ వ్యక్తి అన్నాడు, నన్ను పోనీ అంటే నిన్ను పోనేను, నేను పోనిచ్చే సమస్య లేదు, నన్ను దీవిస్తే తప్ప అని అంటే, నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకోబు అని చెప్పాడు. హల్లెలూయా. 20 సంవత్సరాల క్రితం ఈ లోకపు తండ్రి అడిగితే ఏం చెప్పాడు? యాకోబు అన్నాడు. దేవుడు దాన్ని ఒప్పించి నీ పేరు యాకోబు కాదు నాయన, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు. దేవునితోనూ మనుషులతో కూడా నువ్వు పోరాడి గెలిచితివి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ పోరాట పటిమ అనేది చాలా అవసరం. మరి ఈ పోరాటం లేకపోతే విసుగొచ్చేస్తుంది, ఈ పోరాడే మనసు లేకపోతే విసుగొచ్చేస్తుంది. దాని కొరకు మనకు ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. భక్తి చేస్తున్నాం అంటే అందుకే అపోస్తలుడైన పౌలు తన వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12:11 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో
మాన్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకులు ఈ అంశం పెట్టి ఎక్కువ ప్రార్థన చేయించేవారు. ఏ సేవకుడు ప్రార్థన నడిపించినా ఈ అంశం పెట్టి ప్రార్థన చేయించేవారు. ఆసక్తి విషయంలో మాన్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత ఎప్పుడైతే ఉంటుందో తీవ్రమైన ఉపవాస ప్రార్థన చేయగలుగుతాం. తీవ్రత లేదనుకోండి, అరపూట చేయొచ్చు కదా, పావు పూట చేయొచ్చు కదా. పొద్దున్నే టిఫిన్ చేయకుండా 1 గంట దాకా ఉండి మధ్యాహ్నం భోజనం చేసేస్తాం. లేకపోతే పొద్దున్న చల్లదనం తినేసేసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేసేసి రాత్రి సాయంకాలం 5 గంటలకు కూడా టిఫిన్ చేసేసి అక్కడి నుంచి ఉపవాసం ఉంటుంది. ఇప్పుడు దాకా మరుసటి రోజు పొద్దున్న దాకాని అంటే రాత్రి మరి ఉపవాసం ఏంట్రా అంటే రాత్రి భోజనం చేయలేదు కదా. అంటే పొద్దున్న చల్లదనం తినేసి మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంకాలం 5 గంటలకు కూడా నువ్వు టిఫిన్ చేసేసేసి రాత్రి కూడా భోజనం చేస్తావా? అమ్మ నాయన, మామూలుగా ఉపవాసం కదా అది. అలా అయితే నేను 700 రోజులు చేస్తాను, జీవితకాలం చేయొచ్చు కదా. అలాగా. లేకపోతే పొద్దున్న నీరసంగా ఉందంట, మాత్రలు వేసుకున్నారంట, అందుకని చెప్పేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం భోజనం చేసేస్తారు. మరి సాయంకాలం 4 గంటలకు కూడా టిఫిన్ చేస్తాం. మరి రాత్రి కూడా భోజనం చేస్తాం. మరి పొద్దున్న అదేందుకు టిఫిన్ ఎందుకు మానేయడం అని అంటే మనం మధ్యాహ్నానికి మాత్రలు వేసుకోవాలి కాబట్టి. ఇలాగా మాట్లాడే ఆ యొక్క భక్తులు కూడా లేకపోలేదు. నీకు ఉపవాసం చేయడానికి వీలు లేకపోతే నా సలహా, నా సూచన ఏంటంటే మానేసే, ఉపవాసం ఉండడం మానే. కానీ అలా అరకొరగా చేయొద్దు. లేదా ఒక సిస్టమ్ ఉంది, మన పెద్దవాళ్ళు కొంచెం పూర్వోత్తర భక్తులు ఓ పద్ధతి పాటించేవారు. ఓ పద్ధతి ప్రకారంగా అదేంటంటే అసలు వాస్తవంగా అది చెప్పకూడదు, కానీ మీరు ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే ఉదయం కాలం నుండి సాయంత్రకాలం వరకు ఉపవాసం ఉండి 4 గంటలకు ఏదైనా కొంచెం టిఫిన్ చేసుకుని ఉండొచ్చు, ఆ ప్రకారం ఉండొచ్చు. లేదా మధ్యాహ్నం మరి ఉదయం టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం భోజనం మామూలు చేసినది, ఇంకా అక్కడి నుంచి ఇంకేమి తినకుండా ఉండొచ్చు. అదో పద్ధతి. కొంచెం వినటానికి మర్యాదగా ఉంది, కొద్దో గొప్ప, కానీ అసలు అదే పద్ధతి, అది కూడా పద్ధతి కాదు. మా భాస్కర్ గారు అయితే బెత్తం పట్టుకుని వాయించేస్తాడు. ఆ పద్ధతి అయితే మామూలుగా అయితే ఇంకెందుకయ్యా అంటాడు. మా చర్చిలోనే భాష అంటే అదే అలాంటి కోతి ఉపవాసాలు కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి పనులు చేయొద్దంటారు. ఎందుకనంటే అది మాకు మాదిరి కదా. ఉపవాసం అంటే ఉపవాసమే. ఉంటావా విడిగా మామూలుగా ఉండు. అలా చేయలేక కూడా కొంత నేను మొన్న ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను. మన వాళ్ళు వచ్చిన తర్వాత చేయలేక ఉండదు. ప్రెసెన్స్ పనిచేస్తుంది కదా. ఇంకా అభిషేకం పనిచేయడంతో ఇక ఎక్కువగా పనిచేయడంతో 4 రోజుల కంటే ఎక్కువ చేయలేకపోయాను. ఇదివరకు చేయగలిసాను, కానీ అలాంటి ఉపవాసాలు మనసు ఒప్పలేదు అసలు. లేకపోతే 100 రోజులు ఉండాలి ఆ టైపు. ఏంటి, మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి భోజనం ఇంకెందుకు ఉపవాసం అని అనిపించి ముగిచ్చేస్తాను. నాకు మనసు ఒప్పట్లేదని. ఎందుకు మాదిరి మనం చూపిస్తున్నాం కదా, ఫుల్ డే ఫాస్టింగ్స్ గురించి చెప్తూ నేర్పిస్తూ మళ్ళీ నేనే ఇలా చేస్తే మళ్ళీ అది అసహ్యంగా ఉంటుందని, అది చికాగ్గా ఉంటుందని వాగ్దానాలు నమ్ముదాం. ఉంటే ఫుల్ డే వస్తుందాం, ఒక 21 రోజులు అనుకుని కొన్ని కంప్లైంట్స్ ఉన్న బీపీ మాత్రం కూడా వేసుకోవాలన్న కంప్లైంట్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి, హై బీపీ ఉంది కరెక్ట్గా 180 ఉంది, నాకు 190. ఆ యొక్క పరిస్థితిలో కూడా మాత్రం పక్కన నడిసాను. 21 days ఏం కాలే, 21 రోజులు చాలా ఫ్రీగా ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. నేను ఉండి చెప్తున్నాను మీకు. నాకంటే దారుణం మా చర్చిలో అయితే హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా 21 రోజులు ఉంటారు. ప్రతిరోజు
4-5 మాత్రలు వేసుకోవాలి. ఆ 21 రోజులు వేసుకోరంట వాళ్ళు. గన్నవరంలో ఉన్నాడు గణపురం శ్రీని గారు అని, ఆయన హార్ట్ కంప్లైంట్. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారన్నా అంటే, హార్ట్ కంప్లైంట్ అన్న ప్రతిరోజు మాత్రలు వేసుకోవాలి, 21 days వేసుకుని నాకేం కాలే అన్నాడు. హార్ట్ కంప్లైంట్ పర్సన్. అండ్ ఆ సాక్ష్యం వినగానే ఓకే వీపీ మాత్రం పక్కన పడేసేసి 21 రోజులు ఏంలే. ఇక మా ఓడికి షుగర్, మా పురుషోత్తానికి వాడు కూడా 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉన్నాడు మా వాడు ఉన్నాడా, పురుషోత్తం ఉన్నాడు కదా, వేసుకున్నావు మాత్రం వేసుకున్నావు 7 రోజులు వేసుకోలే. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అసలు ఇప్పుడు అయింది అదనమాట. దేవుని సన్నిధిలో మరి బీపీలు షుగర్లు ఉన్నాయి అని అనుకోవడానికి ఏం లేదు. నాకు బీపీ ఉంది, అడిగి షుగర్ ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం ట్రబుల్ పడక ఏమి, ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా ఇది రాదు కదా, దేవుడు అనుమతి లేకుండా ఇది ఉండదు. కాబట్టి ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విధానంలో మరి ఏంటో యవనస్తులు ఉపవాసాలు ఉండండి రా అంటే మెలికలు తిరిగిపోతున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. చాలా నీరసం వచ్చేస్తుంది అంటారు, అదంటారు ఇదంటారు. అస్సలు ఎట్లాంటి చాలా తేలిగ్గా ఉంది. ఇంకా తిన్నప్పుడే చాలా ప్రాబ్లమేటిక్గా ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తుంటున్నాను నేను. 21 రోజులు కూడా దేవుడు మహాకృపలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ముందు దినాల్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పే మాట ఏంటంటే, మనం నిలబడుతూ ముందుకు సాగుతూ ఉంటే దేవుడే విశ్వాస రీతిగా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మరి 21 days ఫుల్గా ఉండని దేవుడు కృప చూపించాడు. అదే సాటిస్ఫైడ్ అయింది. ఎందుకంటే చేయబుద్ధి మనం ఒకరికి చెబుతూ, మన చర్చిలో అదే కదా మాదిరి, చెప్పకుండా మన జరిగించి చెప్పాలి, అంతేగాని జరిగించిన మాటలు చెప్పేది కాదు. కాబట్టి అలాగా ఏ సందర్భమైనా సరే మనం చేసి ఆ తర్వాత చెప్పాలి, అప్పుడే అది మాకు హితం అవుతుంది, అది మనకు మేలు అవుతుంది. అలా నేర్పించారు మా ఆత్మీయ నాయకత్వం. కాబట్టి ఆ ప్రకారంగానే చేసుకొస్తున్నాం. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, యథార్థంగా ఆయన ఆరాధించే వారికి ఆయన ఎన్నడూ ఏ మేలు చేయకమానడు. హల్లెలూయా. దేవుడే కాపాడి రక్షిస్తాడు. విసుకకుండా ప్రార్థన చేసే అంశం గురించి కదా చెప్తున్నాను నేను. ఆసక్తితో ప్రార్థన చేయాలి ఈ ఉపవాస ప్రార్థనలో. ఆ అంశం చెప్తూ ఇందులోకి వచ్చాను. ఆసక్తి పెంచబడినట్లుగా ఆత్మలో తీవ్రత ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఇది తీవ్రత కలగడానికి కారణం ఏంటంటే, రోమ 12:11 ఈ వచన భాగమే. మళ్ళీ ఒకసారి చదవండి ఒకసారి. ప్రభువుని సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆ ఆసక్తే మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది. నిజంగా దేవుని కొరకు జీవించాలన్న ఆసక్తి దేవుడు మాకు ఇస్తూ ఈ యొక్క పరిచర్యలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట, మరి విసుకక ప్రార్థన చేయాలంటే మనకు ఖచ్చితంగా ఆసక్తి ఉండాలి. తర్వాత మనం చూస్తే ఇదే లూకాసు వార్త 18:7-8 వచనాలు చదువుదాం. దివారాత్రములు తనను గూర్చి మొరగబెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరో ప్రార్థన మన నుంచి కోరుతున్నాడు. అదేం ప్రార్థన? అది దివారాత్రములు. హల్లెలూయా. దివారాత్రములు అంటే పగలు రాత్రి, పగలు రాత్రి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందట? మనకి త్వరగా న్యాయం జరుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలు మనకి మందిరంలో, ఉదయకాలం ఆన్లైన్లో, సాయంత్రకాలం ఇక్కడ మందిరంలో, కింద మందిరంలో ఎందుకు మనం కూడుకుంటున్నాం అని అంటే, న్యాయం నీకు త్వరగా కార్యాలు జరగాలి, త్వరగా దేవుడు న్యాయం తీర్చాలి. దేవుడు నీకు న్యాయం తీర్చాలి అని అంటే ఉదయకాల సాయంకాల ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సాయంకాల ప్రార్థనల ద్వారాగా దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. హల్లెలూయా. అది ఆ న్యాయం ఎట్లా ఉంటుందని అంటే త్వరగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో
మనం తొందరపడిపోతూ ఉంటాం. అయ్య బాబాయ్ పెళ్ళి అయింది, సంవత్సరాలు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరం, 5 దాటిన కానీ 102 మొదలవుద్ది. 5 దాటేదాకా కూడా మెలకు రాదు మనకే. అలాగా మెలకు రాకుండా ఉన్న పరిస్థితి అనమాట. అంటే సంవత్సరాలు గతించే కొద్దీ ఈ మేలు విషయంలో ఆలస్యం జరిగితే ఏమంటాం మనం? అయ్య బాబోయ్ ఎప్పుడు దేవుడు కలుగ చేసుకుంటాడో, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుందో, ఎప్పుడు ఈ పరిస్థితి కలుగుతుందో. నీకు ఇవాళ ఒక సూత్రం జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన త్వరగా నీ జీవితంలో కార్యం చేసేలాగన, త్వరగా ఆయన స్పందించేలాగన, త్వరగా ఆయన కార్యాలు మరి నీ జీవితంలో త్వరపెట్టేలాగన ఉదయకాలం సాయంత్రకాలం దేవుని సన్నిధిలో కనబడు. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా. ఉదయ సాయంకాల నైవేద్యములు చేయి దేవుని సన్నిధిలో, స్తుతి నైవేద్యం చేయి. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా ఆయన నీ జీవితంలో న్యాయం చేయాలంటే మరో మాట కూడా, మరి ప్రార్థన కొరకు మరో మాట కూడా మనం చూద్దాం. మొదటగా ఏం నేర్చుకున్నాం? విసుకాక ప్రార్థన చేసే అంశం కొరకు నేర్చుకున్నాం. రెండవది మరి దివారాత్రములు ప్రార్థన చేయడం. ఏం చేయాలి? దివారాత్రములు ప్రార్థన చేసే అనుభవాన్ని సంఘం కలిగి ఉండాలి. జరిగితే అలా చేస్తే ఏం కలుగుతుంది? త్వరగా ఆయన ఏం చేస్తాడట? న్యాయం తీస్తాడు. ఆయన న్యాయం తీరుస్తాడు అనేది మొదటి మాట. నీకు న్యాయం తీరుస్తాడు అనేది మొదటి మాట. రెండో మాట ఏంటంటే ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడని కూడా అక్కడ వాగ్దానం చేయబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని అనుకుంటే నువ్వు కనబడు. ఈసారి చెప్తున్నాను నీకు వాగ్దానం. ఈ మాట పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. ఉదయకాలం సాయంత్రకాలం, ఉదయకాలం సాయంత్రకాలం, ఉదయకాలం సాయంత్రకాలం జరిగే సంఘారాధనలోను వ్యక్తిగతంగాను నువ్వు దేవుని చూసిన వెతుకు. తప్పక దేవుడు త్వరగా నీ కొరకు ఒక ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 18:18 మా హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మన మధ్య ఆయన ఉండాలి. మన మధ్య ఆయన ఉండాలి అని అంటే మరి ఆయన ఏం చేస్తే ఆయన ఉంటాడంట? 2-3 ఆయన పేరట కూడి ఉండి ప్రార్థన చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 ఆయన నామం పేరట కూడి ఉండి మరి ఎక్కడ ఎప్పుడు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటారో వారి మధ్య ఎవరు ఉంటారంట? ఆయనే ఉంటారంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2-3 ఏ సందర్భాల్లో మనకి ఎక్కువగా తారసపడే అవకాశం ఉంటుంది లైఫ్లో? 2-3 ప్రార్థన చేసే అనుభవాలు. ఎక్కడైనా సంఘం కొత్తగా ప్రారంభిస్తే ఓ 2-3 మనం అక్కడ ప్రార్థన చేస్తాం. అంతేనే కదా? మరి ఎవరో మనకు సమీపంగా లేకపోతే జనం తక్కువగా ఉన్న సందర్భాల్లో మరి సంఘంలో ఇలాంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం డైలీ ప్రేయర్స్లో. మరి అయితే ఈ ప్రార్థన అసలు ఎక్కడ మనకి ఉంటుంది అని ఒకవేళ మనం తరచి చూస్తే లైఫ్లో అయితే కుటుంబంలో మనం ఈ అనుభవాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు అందరూ పరిమిత కుటుంబాలే కదా, సమీకృత కుటుంబాలు పోయినాయి, ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. అన్నీ కూడా పోర్టబుల్ టీవీ, పోర్టబుల్ ఫ్రిడ్జ్, ఎలాగైతే పోర్టబుల్ హౌస్ ఎలాగైతే వచ్చినాయో అలాగే అన్నీ ఒక విధంగా చెప్పాలంటే చిన్న చిన్న గ్రూప్స్ కింద విడిపోవడం, భార్య, భర్త, పిల్లలు, ఈ యొక్క విధానానికి ఎక్కువగా ప్రజలు అలవాటు పడ్డారు.
కాబట్టి మన జీవితాల్లో ప్రభువు ఉండాలి అని అంటే మనము ఇద్దరు ముగ్గురుగా కలిసి ప్రభువుని ప్రార్థన చేసే ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంగా మేము ఆరాధన చేసిన తర్వాత కుటుంబంగా ప్రార్థన చేయడానికి మరి ప్రతి సందర్భంలో కూడా మేము కూడుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటాం దేవుని సంతానంలో. ఎందుకంటే కుటుంబ ఆరాధన మన జీవితాల్లో గొప్ప కాపుదలను ఇస్తుంది, అనేకమైన గొడవల్ని అది ఆపు చేస్తుంది, అనేకమైన ఉపద్రవాల్ని అది తప్పిస్తుంది. ఎందుకంటే ఆ సందర్భంలో దేవుడు వచ్చి మన మధ్య సంచారం చేస్తాడు. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు నివాసం ఉండాలి, మన జీవితాల్లో ప్రభు సంచారం ఉండాలి, మన జీవితాల్లో ప్రభు యొక్క సన్నిధి ఉండాలి అని అంటే మనము ఇద్దరు ముగ్గురుగా కుటుంబంగా కూడి ప్రార్థన చేసే అనుభవాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది ఉదయకాలం చేస్తామా లేదా సాయంత్రకాలం కలుసుకుంటామా, అది మన యొక్క అవైలబిలిటీ, మనకన్నా పాజిటివిటీస్. కానీ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురుగా గృహంలో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంటైనా ప్రార్థన చేసే అనుభవాలు ఉండే ఏర్పాటు మనం చేసుకోవాలి కుటుంబాల్లో. హల్లెలూయా. అప్పుడు మన కుటుంబాల్లో దేవుడు ఉంటాడు, మనలో నుండి దేవుని సన్నిధి వెల్లడి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆ ఆ ఆ ఆ ఉమ్. ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా ఈ సందర్భంలో హిజ్కియా ఏదేదో ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ వస్తున్నాడు, కానీ అతను చెప్పిన ఏది కూడా దేవుడు పట్టించుకోవట్లేదు. ఏ విషయాన్ని మరి ప్రభు మెన్షన్ చేసి యెషయాతో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భాన్ని? యెషయా ఎవరు? హిజ్కియా గురించి యెహోవా దేవుడు యెషయాతో రెండోసారి ఏ విషయాన్ని ప్రస్తావించి తనను తిరిగి పంపించాడు శాసనం మార్చి? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మరి ప్రభు యొక్క హృదయాన్ని కూడా కదిలించి మరణ శాసనాన్ని కూడా మార్చగలిగినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతమైన ప్రార్థన ఒక ఒక విధానాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. అదే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ఇది మరణ శాసనాన్ని కూడా మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అది మరణ శాసనాలను కూడా మార్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన ఆ యొక్క అనుభవం కొరకు కూడా దేవుణ్ణి అడగాలి. ఎవరైతే కన్నీళ్లు విడిచి వెతుకుతారో గానంతో పంట కోస్తారు. కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి అనుభవాలు మరి నేర్చుకోవాలి, కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని అంటే వేషధారంతో కూడిన విధానంలో కాదు. కన్నీరు అని అంటే వేషధారంతో ఏడుస్తారు.
ఒకసారి ఎవరో కానీ కాలం చేస్తే ఏడట్లేదు వీళ్ళు అని చెప్పి ఒక పెద్దవాడు గట్టిగా ఏడుస్తుంది. అంటే ఆవిడ ఏడుస్తుంటే ఆవిడతో పాటు మిగిలిన కూడా ఏడుస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ విధానం కాదు. బాగోదు అని ఏడటం, లేదా కుదరదని చెప్పి ఇది చేయడము అలా కాదు. ఇది ఒక వ్యక్తి కన్నీళ్ళు కాడుస్తున్నాడు అని అంటే విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఈ కార్యం జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన బాధ దేవునికి తెలుసు కాబట్టి ఒక అతను వీళ్ళకి అడుగుతున్నాడు పాస్టర్ గారిని, ఇప్పుడు ఇప్పుడు చక్కటి ప్రచిత్రం ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం ఏదో దొంగ నాటకం ఏదో దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అందుకే చూడండి, కొన్ని కొన్ని విషయాలకి విరుగుడు అనేది ఉండదు. విరుగుడు అనేది ఉండదు. కొన్ని కొన్ని విషయాలకి విరుగుడు అనేది ఉండదు. కాబట్టి కొన్ని కొన్ని పనిష్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు అంతెందుకు, దావీదు అంత భయంకరమైన పని చేశాడు. తనకు రావాల్సిన పనిష్మెంట్ విషయంలో ఏదైనా మినహాయింపు వచ్చిందేనని మరణం తప్పిపోయింది, కానీ నరకం మాత్రం తప్పలేదు భూమి మీద. కాబట్టి టార్మెంటింగ్ అనేది తప్పలేదు. అలాగా ఒక రకమైనటువంటి ఏదో ఒక సిస్టమ్ మాత్రం ఆ వ్యక్తికి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, తెలిసి ఎవరైనా ఇష్టానుసారంగా చేస్తుంటే వాళ్ళకి ఎలాగా స్థాయి ఉంటుంది కదా, మనకు తెలియదు అది. ఆ వ్యక్తి యొక్క హృదయం, ఇప్పుడు సిలువ మీద ఉన్న పక్కన ఉన్న దొంగ ఆడు ఎలా పశ్చాత్తాపడ్డాడో కొంతమందికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అలా ఊహించుకుంటారు. ఆ టైంకి ఆడికి అనుమతి వచ్చింది కదా, మనకు కూడా అనుమతి వస్తుందిలే అనుకుంటారు. నేనేమంటానంటే, అసలు నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలియదు కదా. అందుకనే దేవుడు మర్మం పెట్టాడు, లాస్ట్లో మారుతానులే, తర్వాత మారుతానులే. ఇలా అన్నలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత అసలు నువ్వు ఉంటే కదా అది ఉంటామని గ్యారంటీ. ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న బెల్ట్కి గ్యారంటీ ఉంది, నీ ఒంటి మీద ఉన్న వస్త్రానికి గ్యారంటీ ఉంది, చెప్పులకు గ్యారంటీ ఉంది. విచిత్రం ఏంటంటే ఈ అస్థిరమైన వీటన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ టోటల్ ఈ బాడీకి గ్యారంటీ లేదు. వచ్చిన సమస్య అది. ఈ లైఫ్కి గ్యారంటీ లేదు. చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క విధానంలో మనం ఉన్నాం చెప్పాలంటే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళమే రేపు మనది కాదంటూ మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడో మారుతాను అని అంటాం కాదు. ఎందుకంటే నీ ఇష్టం కాదు నీ మరణం, అంతే కదండి. భూమి మీద నువ్వు దేన్నైనా శాసించేస్తావు. రోగాన్ని, మరణాన్ని శాసించగలుగుతారంటే ఎవరన్నా? నీకు ఎవరన్నా పుట్టాడు అలా అంటాడు? ఒక యేసు ప్రభు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా పుట్టలేదు, పోలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఒక్కళ్ళే మరణం అనే మహా అగాధం దాటి ఆయన వెనక్కి వచ్చినాడు. హల్లెలూయా. మరణాన్ని జయించిన వ్యక్తి మృత్యుంజయుడైన దేవుడు. హల్లెలూయా. మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆ పాప మరణం నుండి మనల్ని తప్పించడానికి. హల్లెలూయా. కాబట్టి ఏ ఒక్కరూ లేరు. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది కొరకు ఉండే ఏడిపేదో, నిజంగా బాధపడుతూ దయనీయమైన పరిస్థితి నుంచి ఏడిపేదో, నాటకం ఏడిపేదో ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకని చెప్పి ఏడవమన్నాను కదా అని చెప్పి వృద్ధులు లేచి భర్త మంచాల కాడ ముసుకేసుకుని కొంతమంది ఉన్నారు కదా, ఏడ్చారంటే ఆడు ఎగిరితాను ఎత్తారు. తర్వాత అది అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట.
అది ఆ, ఎందుకంటే ఏడమన్నాను కదా అని చెప్పి పొద్దున్న లేచి ఏడ్చావు అనుకో, ఏంటి పొద్దున్నే ఏడిపోయింటే అని చెప్పి చుట్టుపక్కల లేపేస్తాడు, ఏజ్కేలు లేపినట్టుగా దెబ్బకి పరలోకి ఎరుస్తున్నప్పుడు కనపడిపోద్ది. అది అలాంటి పనులు చేయకుండా నిజంగా బాధ కలిగితే ఆ అయ్యగారు కాస్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రార్థన మొదలెట్టండి అయినా కాస్త. లేకపోతే పొద్దు ఫాస్ట్ గా నన్ను ఏడమన్నారు అని చెప్పి ఏడుతో కూర్చున్నామంటే కొన్నిసార్లు ఎవరో పోయారనో అలా చుట్టుపక్కల కూడా భయపడతారు. కాబట్టి అలాంటి పనులు ఏం చేయకండి. నిజంగా బాధ కలిగితే ఆ బాధను వ్యక్తీకరించడంలో నిజంగా నీకు విరిగిన హృదయం కలిగితే ఖచ్చితంగా అలాంటి ప్రార్థనలు అవసరం. నీ మార్పు కొరకు అలాంటి ప్రార్థనలు అవసరం. అంతేగాని అదొక మరి డాక్టర్లా తీసుకురాకండి, దాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకెళ్ళద్దు. అది అందరికీ ఆ మర్మాలు అర్థం కావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఈ మాట చూసుకుని ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు మనం 4 మాటలు జ్ఞాపకం చేస్తాం కదండి. 4 మాటలైనా మొదట విసుకక ప్రార్థన చేయడం, తర్వాత దివారాత్రం ప్రార్థించడం, తర్వాత కన్నీటితో ప్రార్థన చేయడం, తర్వాత ఇప్పుడు మరి చూడండి 12:4-5 నుంచి చూసుకుంటూ వెళ్దాం. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయడం. చెప్పాలంటే మన ప్రార్థనా జీవితంలో ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అత్యుత్సాహం చూడండి, కొన్నిసార్లు అంటారు న్యూస్లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు అని అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసే ఈ స్వభావాన్ని న్యూస్లో చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు. పలానా వ్యక్తి ఇలా అత్యుత్సాహం ప్రదర్శించాడు అని కొంచెం అధికారుల గురించి కొంతమంది న్యూస్ విలేకరులు చదువుతూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అత్యుత్సాహం అని అంటే చేయాల్సిన దానికంటే చెప్పండి చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేయటం. ఇక్కడ అత్యాసక్తి అంటే ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ప్రార్థనా అంశాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒక గాజు పాత్ర ఉంది, ఈ ఎత్తు నుంచి అది పడిపోతుంది. యేసయ్యా అని అరిసాం అనుకుంటా, చాలా ఖరీదైంది. అది పడితే మొక్కలు అయిపోద్ది, పీస్ అయిపోద్ది. ఆ టైంలో ఎలాంటి ప్రార్థన అవసరం? ఇమ్మీడియట్గా అది సేవ్ అవ్వాలి. అది ఏమైనా సరే ఏమవ్వాలి, ఇమ్మీడియట్గా సేవ్ అవ్వాలి. ప్రభువా అని గట్టిగా మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు పగిలిపోవాల్సింది కూడా దొల్లుకుంటూ మామూలుగా పడుతుంది. అలాంటి చాలాసార్లు, ఎందుకంటే మాకు ఎక్కువ జరిగినాయి అలాంటి, ఎక్కువ జరిగినాయి. అంటే అది పాడైపోవాల్సిన ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మరి ఆ యొక్క అలాంటి ఇంకా ప్రెసెంట్ ఖచ్చితంగా అది జరిగి తీరాలి. అది జరిగితేనే చాలా మంది సేవ్ అవుతారు. అది జరిగితేనే ఖచ్చితంగా చాలా మంది సేవ్ అవుతారు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అని అన్నప్పుడు చాలా గట్టిగా తీవ్రంగా మనం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా న్యూట్రల్ ఉండదు దానికి నో వెయిటింగ్. ఎందుకంటే వెయిటింగ్ చేయడానికి అందులో ఏముండదు. సాధ్యమంత వరకు ఆపే ఆ యొక్క ఇన్స్టంట్ మిరాకిల్స్ వరకు ప్రార్థన అది. మరి అట్లాంటి ప్రార్థనలు కూడా కొన్నిసార్లు మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అట్లాంటి ప్రార్థన అవసరమైంది సంఘానికి. ఎందుకు అనంటే యాకోబుని ఖడ్గం చేత హేరోదు హతమార్చాడు. యూదులకి ఇష్టమని సంఘ నాయకుడైన పేతురుని కూడా చంపాలని మరి చెరసాలలో వేయించాడు. రేపు పస్కా పండుగ, ఈరోజు పేతురుని మరి చెరసాలలో వేయించాడు. పేతురుని చంపితే ఇంకేముంటుందండి? సంఘం నాయకుడిని నాశనం చేస్తే సంఘం ఉంటుందా? అప్పుడప్పుడే సంఘము ఆయా అద్భుతాల ద్వారాగా ఏమవుతుంది? బలపడుతూ ఉంది. యేసుప్రభు వారు చనిపోయిన కొత్తలో, యేసుప్రభు వారు మరణించిన
అంటే ఆయన పరలోకమునకు ఆరోహణ అప్పుడప్పుడే విశ్వాసాన్ని పుంజుకుంటున్నారు, అప్పుడప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడి సంఘం అప్పుడప్పుడే బలం పుంజుకుంటుంది. ఆ సమయంలో నాయకుడిని దుష్టుడు బంధించాడు. అప్పుడు ఏం జరగాలి చెప్పండి? ఆసక్తి సరిపోద్దా? ఇన్స్టెంట్గా ఇప్పుడు అర్జెంటుగా ఆ యొక్క వ్యక్తి బయటికి రావాలి. హల్లెలూయా. సంఘం అట్లాంటి తీవ్రతతో ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను పంపి ఈ పేతురుని తప్పించాడు. హల్లెలూయా. పేతురుని తప్పిస్తే పేతురు అక్కడి నుంచి తప్పించుకుని ఆ దేశం నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే తెల్లవారే టైంకి కావలి వారు కలిగిన గలివిలి ఇంత అంత కాదట. యేసు తలుపు వేసినట్టే ఉంది, కానీ ఎక్కడున్నాడో తెలియదు. పేతురు ఎక్కడున్నాడో తెలియదు. మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి నిజంగా మరి ఇలాంటి అనుభవాలు మరి అత్యాసక్తితో చేసే ఈ ప్రార్థన మనకేం చేస్తుంది? ఇన్స్టెంట్, అప్పుడే వెంటనే మిరాకిల్స్ జరుగుతాయి. హల్లెలూయా. ఇది నీకు జరగాలి అని ఖచ్చితంగా నీకు ఒకవేళ పట్టుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఇలాంటి లోతైన అనుభవాలు ఉన్నాయి. ఈ నువ్వు నేర్చుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితి బట్టి ఓ స్థాయిని బట్టి చేసే ప్రార్థన ఉంది. సరి చేసుకోవాల్సిన టైం ఉంటే విసుకగా ప్రార్థన చేయాలి, వెయిటింగ్. అది మరి న్యాయం కొరకు దివారాత్రములు ప్రార్థన చేయాలి, న్యాయం కొరకు. మూడవదిగా దేవుని యొక్క సన్నిధానంలో నీ జీవితంలో మరి మరణ శాసనములు తొలగిపోయినట్లుగా కన్నీటితో ప్రార్థన చేయడం. ఇన్స్టెంట్ మిరాకిల్స్ ఏదైతే ఉంటున్నాయో వాటి కొరకు వెంటనే కార్యాలు జరిగినట్లుగా అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి నీ వ్యక్తిగత ప్రార్థనలో ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు మరి దేవుడు నీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకు? నీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకు? నీ క్షేత్ర స్థాయిలో నీ యొక్క మరి ఆ యొక్క గ్రౌండ్ వర్క్లో ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే, తెర వెనక ఇలాంటి ప్రార్థనలు చేయగలిగితే లోకం ముందు నిన్ను అద్భుతాల చేత అత్యధికంగా ఆయన ఉన్నతంగా ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. తెర వెనక ఇలాంటి ప్రార్థనలు ఉండాలనే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా జీవించినట్లుగా మనము ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు అర్పించాలని 1 తిమోతి 2:1-2 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. తెర వెనక ఇలాంటి ప్రార్థన అనుభవాలు నీ జీవితంలో ఉంటే మరుగువైన చోట్ల మరి దేవుని సన్నిధానంలో బహిరంగంగా దేవుడు ఇలాంటి కార్యాల చేత దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఎట్లాగా? విసుకాక ప్రార్థన చేస్తే నువ్వు చాలా విషయాలు సరిచేయబడి ఆశ్చర్యకరంగా దిద్దబడి దేవుని సారూప్యం సంతరించుకుంటావు. దివారాత్రులు ప్రార్థన చేస్తే న్యాయం అనేది జరుగుతుంది, న్యాయం చేస్తాడు ఆయన. మూడోది, కన్నీటితో దేవుడి అసలు ప్రార్థన చేస్తే నీ జీవితంలో మరణ శాసనాలు సైతం కొట్టివేయబడతాయి. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అప్పుడే ఇన్స్టెంట్ మిరాకిల్స్ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి మన ప్రార్థన జీవితంలో ఇట్లాంటి అద్భుతమైన లక్షణాలు దేవుడు అనుగ్రహించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ 14వ వార్షికోత్సవ కూటమిలో 4వ రోజు ఉదయకాల సెషన్ని ఈ దినాన్న మనం ముగించుకోబోతా ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో నీ ప్రార్థనా జీవితం ఈ రీతిగా దిద్దబడాలి, నీ ప్రార్థనా జీవితం ఈ రీతిగా కట్టబడాలి, నీ ప్రార్థనా జీవితంలో ఇలాంటి గుణ లక్షణాలు ఉండాలి. ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 14వ వార్షికోత్సవ కూటాల్లో 2026 ఏప్రిల్ నెలలో జరుగుతున్న ఈ సభల్లో 4వ రోజు ఉదయకాల
ఆరాధన ఈ రీతిగా ఘనంగా జరిగించుకునేందుకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పెత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచేయండి. వారి వ్యక్తిగత ప్రార్థనలో కన్నీటి అనుభవాలు దయచేయండి. వారి వ్యక్తిగత ప్రార్థనలో విసుకగా ప్రార్థన చేసే అనుభవాలు దయచేయండి. వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువైనా తన అత్యాసక్తితో ప్రార్థన చేసే అనుభవం దయచేయండి. వారి యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితంలో దివారాత్రులని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు దయచేయండి. తద్వారా న్యాయమును, తద్వారా ప్రభా శాసనాల మార్పును, తద్వారా వారి జీవితాల్లో ప్రభా వెనువెంట కార్యాల చేత ఒక్కొక్కరిని ప్రభా స్థిరపరిచి బలపరిచి నడిపించమని, సమృద్ధి దీవెనల చేత నింపమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ పల్లవి